అందరికీ నమస్కారం అండి. నేను మీ తుమ్మల మాధవిని, తుమ్మల అకాడమీ యూట్యూబ్ ఛానల్ అధినేత మాధవిని. ఈరోజు నేను మీ పిల్లలందరికీ కూడా ఏ పనిలో అయినా, విద్యలోనే కాదు ఏ పనిలో అయినా విజయం సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత అనేటువంటిది స్థిరంగా ఉండాలి. అంటే ఎలా అనేది కొన్ని మంచి మాటల ద్వారా చెప్పాలనుకున్నాను. నాకు అలలు, కెరటాలు అనేటువంటివి ఆదర్శం. లేచి పడుతున్నందుకు నేను ఆదర్శంగా తీసుకోలా, పడినా లేస్తున్నందుకు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వైఫల్యాలు ఎదురైనా మళ్ళీ తిరిగి పోరాటం చెయ్యాలి అనేటువంటి నీతి సూక్తి అలల ద్వారా తెలుసుకోవాలి మనందరం. జీవితం ఎల్లప్పుడూ అందరికీ, ఎవరికైనా, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికి కూడాను సుఖంగా ఉండదు. కష్టాలు, వైఫల్యాలు ఇవన్నీ ఎదురవుతానే ఉంటాయి. అయితే వాటికి కుంగిపోకుండా ప్రతి ఓటమిని ఒక పాఠంగా భావించి మరింత పట్టుదలతో మళ్ళీ పోరాటం చేయటమే నిజమైన విజయం. ఏకాగ్రతను పెంచుకోవడానికి మీ యొక్క ధ్యాస అనేది బాగా విస్తారంగా ఉండాలి. ముందు మీకు ధ్యాస సూక్ష్మంగా ఉంటే దేని మీద దృష్టి పెట్టే అవసరం కూడా ఉండదు. ఇంకా యోగ సాంప్రదాయంలో దశావధానులు, శతావధానులు అని ఉంటారు. అంటే కొంతమంది ఒకేసారి 10 పనులు లేదా 100 పనులు కూడా చేయగలుగుతారు. అలా చేయగలగటం అంటే అర్థం ఏంటమ్మా అంటే వాళ్ళలో ఏకాగ్రత, పట్టుదల మీద వాళ్ళకి ధ్యాస ఉంది అని. విశ్వంలో ఏది మీ చేయి జారిపోకుండా ఉండాలి అంటే మీరు ధ్యాసని ఎక్కువగా పెంచుకోవాలి. డిటర్మినేషన్ అంటే దృఢ సంకల్పము, కాన్సంట్రేషన్ ఏకాగ్రత. విజయం సాధించడానికి అత్యంత అవసరమైన మానసిక శక్తులు ఈ రెండు కూడా. సంకల్పము, లక్ష్యం వైపు పట్టుదలతో నడిస్తే ఏకాగ్రత అడ్డంకులను అధిగమించి పనిని త్వరగా పూర్తి చేయటంలో సహాయపడుతుంది. నిరంతర సాధన, ఆత్మవిశ్వాసము మరియు ప్రశాంతమైన మనసు ద్వారా ఈ రెండింటిని పెంపొందించుకోవచ్చు. పిల్లలు ఇప్పుడు పరీక్షలు రాసే టైము. ఇంటర్మీడియట్ పిల్లలకి పబ్లిక్ పరీక్షలు ఈరోజు మొదలైనవి. ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు కూడా త్వరగా మొదలు కాబోతున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఈ మిగిలిన క్లాసులందరికీ కూడా ఏ తరగతిలో ఉన్న వాళ్ళకి స్కూళ్ళల్లో పరీక్షలు పెడతారు. ఈ టైంలో వాళ్ళు ముందు నుంచి ఎట్లన్నా ఉన్నాయి. ఈ కాస్త టైంలో ఏకాగ్రతను పెంచుకోవడానికి నేను కొన్ని చిట్కాలు చెప్పాలనుకున్నా. చదువైనా, ఆటలైనా, ఉద్యోగమైనా ఏకాగ్రత చాలా అవసరం. మీకు పదునైన శ్రద్ధ ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా రాణించగలరు. కానీ మీరందరూ దాన్ని కలిగి ఉన్నారా? మనం ఏదైనా చదవటానికి పూర్తిగా సిద్ధంగా కూర్చుంటాం, కానీ కొన్ని నిమిషాల తర్వాత మన ఆసక్తి కోల్పోతాం. మనసు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆలోచనలతో ఊగిసలాడుతూ ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు ఏకాగ్రత చాలా ముఖ్యం. మహాభారతంలో అర్జునుడు ఏకాగ్రత శక్తి కథ మీకు తెలిసి ఉంటుంది. మీరు ఎక్కువ కాలం దృష్టిని నిలుపుకోగలిగితే అన్ని అద్భుతాలు చేయగలుగుతారు. ఇది ఏ మానవుడికి పుట్టుకతో వచ్చే వరం కాదు, లేదా బహుమతిగా ఇచ్చేది కాదు. క్రమం తప్పకుండా సాధన మరియు దృఢ సంకల్పం ద్వారా మీలో ఏకాగ్రతని, నైపుణ్యాన్ని పెంచుకోవచ్చును. మీరు ఏకాగ్రత ఎందుకు కోల్పోతారు అనే దానికి ఉదాహరణ ఈ కాలంలో ఈ వాట్సాప్లో ఒకటి, ఫేస్బుక్లో ఒకటి, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మెసేజ్లు పెట్టడం, సోషల్ మీడియా కాల్స్ ఒకటి, ఇవన్నీ కూడాను మీకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. చదువుకోవడానికి కూర్చునేటప్పుడు ఫోన్ మన చేతిలో ఉండకూడదు. ప్రశాంతమైన మనసుతో చక్కగా దేవుణ్ణి తలుచుకొని, తల్లిదండ్రిని తలుచుకున్నా సరిపోతుంది. దేవుడనే కాదు,
పుస్తకం పట్టుకొని కూర్చోవాలి. ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. ముందు అది నేర్చుకోవాలి అందరూ. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఏకాగ్రతని పెంచుకునే చిట్కాలు ఏంటమ్మా అంటే, ఒకటి, యోగా సాధన చేయటం ప్రతిరోజు, మంచి ఆహారం తీసుకోవటం, చదువుకునేటప్పుడు మీరు కూర్చునేటువంటి స్థలంలో ఒక గదిలో నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి. ఆ గది పరిశుభ్రంగా సువాసనతో నిండి ఉండాలి. ప్రతి అర్ధగంటకి ఒకసారి లేచి కాసేపు అటు ఇటు నడిచి మంచినీళ్ళు తాగి మళ్ళా కూర్చోండి చదువుకోవడానికి. చదివే సమయము ఎంచుకోండి. ఎందుకంటే బాగా అలసటగా ఉన్నప్పుడు చదవద్దు, నిద్ర వస్తున్నట్టుగా ఉన్నప్పుడు చదవద్దు. మనసు బాగా ప్రశాంతంగా ఉండి ఖాళీ టైం మీద నేను చదువుకోగలను అనుకున్నప్పుడే కూర్చోండి చదువుకోవడానికి. అన్నిటికన్నా ముందు మీకు రోజుకు 6 లేదా 7 గంటల నిద్ర అవసరం తప్పనిసరిగా. అలా నిద్రపోవడం వల్ల మీలో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మంచం మీద కూర్చుని అస్సలు చదవకూడదు. మంచి ఫ్రెండ్స్ని ఎంచుకోండి. క్రీడలు, వ్యాయామం లాంటివి చేస్తే కనుక మీకు తప్పనిసరిగా ఏకాగ్రత పెరుగుతుంది. కాసేపు మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి. ఈ మాటలన్నీ చక్కగా గుర్తుపెట్టుకొని విని ఆచరించి పరీక్షలు బాగా రాసి ఉత్తీర్ణులయ్యి తర్వాత మీకు సమయాన్ని వృధా చేయకుండా ఇంగ్లీషే నేర్చుకుంటారా, మాట్లాడటము, రాయటము, ఏదన్నా పోటీ పరీక్షలు రాయటానికి మీకు ఇంగ్లీషు కావాలా నేర్చుకోవడానికి సులభమైన మార్గంలో, లేదా మీకు కనపడుతుంది చూడండి, ఈరోజు మా ఇంట్లో అమ్మవారు కొలువై ఉన్నారు, భగవద్గీత కూడా కనపడుతుంది మీకు. నేను భగవద్గీత పరీక్ష రాశాను 6వ తరగతిలోనే. శ్లోకాలన్నీ మీకు ఏదన్నా దైవికంగా ఏదన్నా చదువుకోవాలి, నేర్చుకోవాలి అని చెప్పి రావాలనిపిస్తే రావచ్చు, ఫోన్లో చెప్పమంటే చెప్తాను. తప్పనిసరిగా అన్నీ విని చక్కగా పాటించి నాకు కూడా మీరందరూ కూడాను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చక్కగా మంచి పేరు తీసుకొస్తారని ఆశతో, ఆశయంతో, కోరికతో మీ మాధవి. ధన్యవాదములు.